బుర్ర పాడయ్యే లీక్స్ వచ్చాయి భయ్య స్పిరిట్ మూవీ నుంచి. మామూలుగా కాదు ఇది. సందీప్ రెడ్డి వంగ గారు అయితే మామూలుగా ఫైర్ అవ్వలేదు, ఇచ్చి పాడేశారు. అసలు ఆయనకి ఫరకే పడదని దీపిక పడుకునేకి ఆయన పిఆర్ ఏజెన్సీస్కి అయితే ఇండైరెక్ట్ గా అయితే ఇచ్చేశారు. సో ఆయన ఎందుకు ఫైర్ అయ్యారో, ఏం లీక్స్ వచ్చాయి, వీడియో మొత్తం చూసేది తెలుసుకోండి. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఇక ముందుగా లీక్స్ గురించి మాట్లాడితే భయ్య, ఈ మూవీ ఒక ఏ రేటెడ్ క్రాప్ థ్రిల్లర్ అంట. మనకి మామూలుగా మూవీ ఎలా తెలుస్తుంది భయ్య? సెన్సార్ మూవీ రిలీజ్ అయిన తర్వాత సెన్సార్ బట్టి మనకు తెలుస్తుంది ఈ మూవీ ఏ రేటెడా, యూ బై ఏనా యూ అని. కానీ ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్ళక ముందే మనకి చెప్పేస్తున్నారు భయ్య రిపోర్ట్స్ ఏంటంటే ఈ మూవీ ఒక ఏ రేటెడ్ క్రాప్ థ్రిల్లర్ అని. ఇది మామూలు విషయం కాదంట భయ్య. ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో వైలెన్స్ ఉంటుందంట. వైలెన్స్ మాత్రం అరాచకం అంట. యానిమల్ కంటే డబల్ ఉంటుందంట. మనకి సలార్ కంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు భయ్య దీంట్లో. అండ్ దీంట్లో మొత్తం మనకి బోల్డ్ సీన్స్ మాత్రం అరాచకం ఉన్నాయంట. వైలెన్స్ కంటే బోల్డ్ సీన్సే బట్టిగా ఉన్నాయంట భయ్య. మామూలు ఇంపాక్ట్ క్రియేట్ చేయమంట. సో ఇవన్నీ దీపిక పడుకునే గారు రిజెక్ట్ చేసినట్టు మనకైతే మన న్యూస్ వచ్చింది. ఆ విషయం ఫర్దర్ గా మాట్లాడదాం. అండ్ ఈ న్యూడ్ సీన్స్ అయితే ప్రభాస్ గారికి అయితే మనకు ఒప్పుకోవడం జరిగింది. అంటే న్యూడ్ సీన్స్ అంటే న్యూడ్ సీన్స్ కాదు భయ్య, బోల్డ్ సీన్స్ లాంటివి. అండ్ వాళ్ళకి నచ్చిన ఎన్విరాన్మెంట్ లో క్లియర్ గా ఉండే ఎన్విరాన్మెంట్ అయితే ఈ షూట్ అయితే జరుగుతుందని సందీప్ రెడ్డి వంగ గారు అయితే వాళ్ళకి ప్రామిస్ చేయడం అంటే జరిగిందంట. అండ్ ఇంకో బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే మనకి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం భయ్య డాన్లీ గారు ఈ మూవీలో కన్ఫర్మ్ అయ్యారని. మనకైతే అఫీషియల్ కన్ఫర్మ్ లేదు, కానీ ఇప్పుడు ఆ సోర్స్ ప్రకారం ఏంటంటే డాన్లీ గారు అయితే ఇంటాక్స్ ఉన్నారంట భయ్య. ఒక మేజర్ రోల్ ఈ మూవీలో పాటించడానికి ఆయన రెడీగా ఉన్నారంట. టాక్స్ అయితే జరుగుతున్నాయంట భయ్య. త్వరలో అయితే ఇది ఆన్ బోర్డ్ అయిపోయి కన్ఫర్మ్ చేయడం జరుగుతుందంట మనకి. అండ్ ఈ మూవీ అక్టోబర్ నుంచి సెట్స్ అవుతుందంట భయ్య. 2026 ఎండింగ్ ఆర్ 2027 లో ఒక బిగ్గెస్ట్ పాన్ వాల్ మూవీగా 9 లాంగ్వేజ్ లో అయితే ఈ మూవీ రిలీజ్ అవుతుందంట భయ్య. ఇది మాత్రం అరాచకం అనుకోవచ్చు, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గారు ఎందుకు ఫైర్ అంటే పిఆర్ ఏజెన్సీ మాత్రం చాలా చెత్త పని చేస్తున్నాయి భయ్య. ఎందుకంటే దీపిక పడుకునే కానీ కొన్ని రీజన్స్ వల్ల సందీప్ రెడ్డి వంగ గారు అయితే తను రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తన చెత్త బుద్ధి అయితే ఇక్కడ చూపించుకున్నట్టు అవుతుంది భయ్య. ఎందుకంటే మొత్తం ఇక్కడ ప్రభాస్ గారు అక్కడ స్టోరీ అయితే ఏముందో అది మొత్తం హిందీ అఫీషియల్స్ కి అందరికీ లీక్ చేసే అవకాశం ఉందంట తను. సో లీక్ చేసింది కాబట్టి ఇవన్నీ అప్డేట్స్ మనకి ఇక్కడికి వచ్చాయి భయ్య. సో ఇది మాత్రం సందీప్ రెడ్డి వంగ గారికి అస్సలు నచ్చలేదు, ఏ డైరెక్టర్ కూడా నచ్చదు భయ్య. ఎందుకంటే అంతే కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ అలా చెప్తే మామూలుగా దారుణంగా ఉండదు. సో సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఇచ్చి పడేశారు నేను ట్వీట్ లో. అసలు ఇలాంటి దాని కాదనుకున్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పారు భయ్య. చెత్త పిఆర్ ఏజెన్సీ అని కూడా కామెంట్ చేశారు. సో తనకి అస్సలు ఏం ఫరక్ పడదని చెప్పారు. సో ఇది భయ్య సందీప్ రెడ్డి వంగ కాన్ఫరెన్స్. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ రివ్యూస్ గురించి మై పర్మనెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో ఈ కాంట్రవర్సీ మీద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇది భయ్య అప్డేట్స్. మరిన్ని ఇలాంటి రివ్యూస్ గురించి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ వంశీ వర్మ సైనింగ్ ఆఫ్.